Good morning, students. Today we are going to discuss about Unit 5. దాంట్లో మనకి లాస్ట్ చాప్టర్ వచ్చేసి ఫైల్స్. సో ఈ ఫైల్స్లో మనకి 3 క్వశ్చన్స్ ఉంటాయి. సో 3 క్వశ్చన్స్ మనకి ఫస్ట్ ఫైల్స్ అంటే ఏంటి, ఓపెనింగ్ ఏ ఫైలు, క్లోజింగ్ ఏ ఫైలు, నెక్స్ట్ ఆపరేషన్స్ ఆఫ్ మోడ్స్ అండ్ నెక్స్ట్ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ ఒకటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్స్ అంటే ఏంటి, హౌ టు ఓపెన్ ఎ ఫైల్ అండ్ హౌ టు క్లోజ్ ఎ ఫైల్. సో ఫస్ట్ చూద్దాం ఫైల్స్. The files are used for storing information which can be processed by our programs. So files అంటే యాక్చువల్గా మనకి ఏంటి, యూజ్డ్ టు స్టోర్ ఫర్ ఇన్ఫర్మేషన్. సో ఫైల్స్లో మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయడానికి మనం యూజ్ చేస్తాం ఫైల్స్ని, విచ్ కెన్ బి ప్రాసెస్డ్ బై అవర్ ఓన్ ప్రోగ్రామ్స్. నెక్స్ట్, ఇన్ ఆర్డర్ టు స్టోర్ ఇన్ఫర్మేషన్ permanently and retrieve files will be used. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే, సో ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ఇన్ఫర్మేషన్ పర్మనెంట్లీ. సో మనం పర్మనెంట్ స్టోరేజ్ చేసుకోవడానికి మనం ఫైల్స్లో డేటా అనేదాన్ని స్టోర్ చేసుకుంటాం. అండ్ రిట్రైవ్ ఫైల్స్ విల్ బీ యూజ్డ్. సో ఇన్ కేస్ ఏదైనా మనం ఒకవేళ డిలీట్ అయినా ఏమైనా కానీ మనం ఆ ఫైల్ని రిట్రైవ్ చేసుకోవడానికి కూడా మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఫైల్స్ ఆర్ నాట్ ఓన్లీ యూజ్డ్ ఫర్ డేటా. అంటే ఫైల్స్ మనం ఓన్లీ డేటా స్టోర్ చేసుకోవడానికే కాదు, అండ్ ద ప్రోగ్రామ్స్ ఆర్ ఆల్సో స్టోర్డ్ ఇన్ ద ఫైల్స్. నెక్స్ట్, మనం ఇప్పుడు ఏదైతే ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నామో ఈ ప్రోగ్రామ్స్ని స్టోర్ చేయడానికి కూడా మనం ఫైల్స్ని యూజ్ చేయొచ్చు. సో అవేంటి, స్టాండర్డ్ ఇన్పుట్, స్టాండర్డ్ అవుట్పుట్, స్టాండర్డ్ ఎర్రర్ ఆర్ ద స్పెషల్ ఫైల్స్ విచ్ సి ఓపెన్స్ ఆటోమేటికల్లీ. సో మనకి ఇక్కడ యూజ్ చేసే ఫైల్స్, స్టోర్ ఫర్ ఫైల్స్ ఫర్ ప్రోగ్రామ్స్ ఏంటంటే స్టాండర్డ్ ఇన్పుట్, అవుట్పుట్, ఎర్రర్స్ ఆర్ స్పెషల్ ఫైల్స్ ఇన్ సి లాంగ్వేజ్. నెక్స్ట్, హౌ టు ఓపెనింగ్ ఏ ఫైల్. Files are declared by a file handle which is a pointer to a file. సో ఫైల్స్లో మనం పాయింటర్స్ని యూజ్ చేస్తాము. సో మనం దీని డిక్లరేషన్ని కోసం మనం పాయింటర్ సింబల్ని యూజ్ చేస్తాము. సో చూడండి, సింటాక్స్ వచ్చి ఫైల్ స్టార్ ఎఫ్పి సెమీకోలన్. సో ఇక్కడ ఫైల్ అనేది మనం సింటాక్స్లో ఫైల్ అని తీసుకుంటాం, స్టార్ అనేది పాయింటర్, ఈఎఫ్పి అనేది మనకి అక్కడ వేరియబుల్ యొక్క నేమ్. నెక్స్ట్, దిస్ క్రియేట్స్ ఏ పాయింటర్ ఇన్ మెమరీ విచ్ విల్ కంటైన్స్ ది అడ్రస్ ఆఫ్ ఏ మెమరీ లొకేషన్ త్రూ విచ్ ద ఫైల్స్ కెన్ బీ కమ్యూనికేటెడ్. సో మనం పాయింటర్స్ అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ కాన్సెప్ట్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. పాయింటర్ అనేది మెమరీ ఎలకేట్ చేయడానికి యూస్ చేస్తాం, అంటే ఆ యొక్క వేరియబుల్ యొక్క అడ్రస్ని లొకేట్ చేయడానికి. సో ఈ ఫైల్లో కూడా సేమ్ యాజ్ టు మనం ఫైల్ కెన్ బి కమ్యూనికేటెడ్ అని చెప్తున్నాం కదా. సో ఇక్కడ అడ్రస్ ఆఫ్ మెమరీ ఎక్కడైతే ఉందో అనేది కమ్యూనికేట్ చేయడానికి యూస్ చేస్తాం. వీ క్రియేట్ ఎ ఫైల్ హ్యాండిల్ బై ఓపెనింగ్ ఆఫ్ ఎ ఫైల్. సో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనం క్రియేట్ చేసిన తర్వాత ఓపెన్ చేయగలం, డైరెక్ట్గా ఏదైనా ఫైల్ని ఓపెన్ చేయలేం. సో ఫస్ట్ ఒక ఫైల్ని క్రియేట్ చేసి నెక్స్ట్ ఆ ఫైల్ని ఓపెన్ చేస్తాం. నెక్స్ట్, సో మనం ఇది క్రియేట్ చేయడానికి సింటాక్స్ అని చెప్పేసి అనుకుంటాం, ఇది అసలు ఫైల్ని ఓపెన్ చేయడానికి అలా యూస్ చేస్తాం. ఎఫ్పి ఈక్వల్ టు ఎఫ్ ఓపెన్ constant character star file name, next constant character mode. So constant character star file name. సో ఇక్కడ ఫైల్ నేమ్ తీసుకుంటాం, కామా కాన్స్టెంట్ క్యారెక్టర్ మోడ్. సో ఇక్కడ మోడ్ అనేది మనకి న్యూ వర్డ్ ఒకటి వచ్చింది. ఇక్కడ ఈ మోడ్ అంటే ఏంటన్నది చూద్దాం. సో నెక్స్ట్ మనకి క్వశ్చన్ సపరేట్గా వస్తుంది.
ఆపరేషన్ మోడ్స్ ఇన్ ఫైల్స్ అని కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్ ఇన్ ఫైల్స్ అని కానీ క్వశ్చన్ వస్తుంది. సో ఇవి చూడండి, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్ ఇన్ ఫైల్. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. సో దీన్ని ఫైల్స్లో యూస్ చేస్తాం. సో చూద్దాం. ఫస్ట్ మోడ్, దాని యొక్క డిస్క్రిప్షన్. సో ఫస్ట్ RWA, ఈ 3 ఫస్ట్ మనకి ఉంటాయి. ఈ 3ని బట్టి మనం సెపరేట్గా మళ్ళీ వేరేగా వస్తాయి ఆప్షన్స్ లాగా. సో చూడండి, R ఓపెన్ ఏ ఫైల్ ఫర్ రీడింగ్. సో R అంటే మనకి రీడింగ్ ఏ ఫైల్. నెక్స్ట్ W క్రియేట్ ఏ ఫైల్ ఫర్ రైటింగ్. సో W అంటే టు రైట్ ఏ ఫైల్. సో నెక్స్ట్ A append open or create a file for writing at the end of the file. సో A అనేది append a file. సో ఇక్కడ బోత్ రెండు ఓపెన్ ఆర్ క్రియేట్ ఏ ఫైల్ ఏదైనా కావచ్చు. ఫర్ రైటింగ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఫైల్ వరకు అపెండింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ R+. సో ఫస్ట్ సెపరేట్గా R అంటే ఏంటి, W అంటే ఏంటి, A అంటే ఏంటో చూసాం కదా. సో నెక్స్ట్ R+. సో ఓపెన్ ఏ ఫైల్ ఫర్ అప్డేట్. సో ఓన్లీ R అంటే ఫర్ రీడింగ్. సో ఇప్పుడు R+ అంటే అప్డేట్ ఫర్ రీడింగ్ అండ్ రైటింగ్. నెక్స్ట్ W+. క్రియేట్ ఏ ఫైల్ ఫర్ అప్డేట్ ఇఫ్ ద ఫైల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్స్. డిస్కార్డ్ ది కరెంట్ కంటెంట్స్. సో ఇక్కడ ఏంటంటే W+లో ఇది కూడా సేమ్ అప్డేట్, బట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఫైల్. నెక్స్ట్ డిస్కార్డ్ ది కరెంట్ కంటెంట్స్ ఏదైతే ఉందో వాటిని డిస్కార్డ్ ఆర్ డిలీట్ అని చెప్పేసి చదువుతుంది. నెక్స్ట్ A+. ఓపెన్ అన్ ఎగ్జిస్టింగ్ బైనరీ ఫైల్ ఫర్ రీడింగ్. సో యాక్చువల్గా A అంటే మనం ఏం చెప్పుకున్నాం, అపెండ్ ఫైల్. సో బోత్ ఓపెన్ అండ్ క్రియేట్. సో ఇక్కడ ఓపెన్ అన్ ఎగ్జిస్టింగ్ బైనరీ ఫైల్ ఫర్ రీడింగ్. నెక్స్ట్ WB క్రియేట్ ఏ బైనరీ ఫైల్ ఫర్ రైటింగ్. నెక్స్ట్ AB. సో ఇక్కడ దీనికి A+కి ముందు RB కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఓపెన్ ఏ బైనరీ ఫైల్ ఫర్ రీడింగ్. సో A+ or RB. నెక్స్ట్ WB క్రియేట్ ఏ బైనరీ ఫైల్ ఫర్ రైటింగ్. నెక్స్ట్ AB ఓపెన్ అన్ ఎగ్జిస్టింగ్ బైనరీ ఫైల్ ఫర్ అపెండ్. సో ఎగ్జిస్టింగ్ బైనరీ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని అపెండ్ చేయడానికి. నెక్స్ట్ R+B ఓపెన్స్ అన్ ఎగ్జిస్టింగ్ బైనరీ ఫైల్ ఫర్ రీడింగ్ ఆర్ రైటింగ్. సో ఇదంతా మనకి R అనేది ఓపెన్ అని వస్తుంది. నెక్స్ట్ W అనేది టు క్రియేట్ అని చెప్పేసి వస్తుంది. సో చూడండి, W+B క్రియేట్ ఏ ఫైల్ ఫర్ రీడింగ్ అండ్ రైటింగ్. సో మనకి కాంబినేషన్ ఆఫ్ RWA కాబట్టి మనం ఇది ఇంత గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ A+B opens or create a binary file for appending. Open or create a binary for appending. నెక్స్ట్ సో ఇక్కడితో మనకి ఈ యొక్క మోడ్స్ అనేది కంప్లీట్ అయింది. సో ఇక్కడ పైన చూడండి. సో F ఓపెన్ కాన్స్టెంట్ క్యారెక్టర్ స్టార్ ఫైల్ నేమ్ కాన్స్టెంట్ క్యారెక్టర్ మోడ్ కదా. సో ఇక్కడ ఈ మోడ్ అనేది RWA సంథింగ్ A+, ఏదో ఒకటి మనం మోడ్ తీసుకుంటాం. అక్కడ తీసుకున్న మోడ్ని బట్టి అక్కడ ఒక ఫైల్ యొక్క ఆపరేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇఫ్ F open is successfully, then FP will be contain the address through which the content of the file can be manipulated. Once మనం ఒక ఫైల్ని క్రియేట్ చేసి సో ఓపెన్ చేయడం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఆ ఫైల్ యొక్క ఆ వేరియబుల్స్ సంథింగ్ ఏవైతే తీసుకున్నామో ఫైల్లో ఇన్స్ట్రక్షన్స్
దాని యొక్క అడ్రస్ అనేది దాని కంటెంట్ అనేది మ్యానిపులేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఇఫ్ ఎఫ్ ఓపెన్ ఈజ్ ఫెయిల్ దెన్ ఎఫ్పి ఈజ్ నల్. సో ఓపెన్ అనేది సక్సెస్ఫుల్గా జరిగితే దాని యొక్క అడ్రస్ని మనం మ్యానిపులేట్ చేయొచ్చు. సో అక్కడ మనం ఓపెన్ చేయలేకపోతే ఏం జరుగుతుంది, ఆ ఫైల్ అనేది నల్ అని చెప్పేసి మనకి డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్, హౌ టు క్లోజ్ ఎ ఫైల్. ఫైల్స్ కెన్ బి క్లోజ్డ్ యూజింగ్ విచ్ సింటాక్స్. చూద్దాం సింటాక్స్. ఎఫ్ క్లోజ్, ఓపెన్ చేయడానికి ఎఫ్ ఓపెన్, సో క్లోజ్ చేయడానికి ఎఫ్ క్లోజ్, ఫైల్ స్టార్ స్ట్రీమ్. నెక్స్ట్, ఎఫ్ క్లోజ్ will return 0 if the stream will closed successfully, otherwise it will return end of the file. సో 0 అయితే మనకి అక్కడ మనకి క్లోజ్ అయినట్టే కదా, సక్సెస్ఫుల్లీ క్లోజ్డ్, అదర్వైజ్ ఇట్ విల్ రిటర్న్ ఎండ్ ఆఫ్ ది ఫైల్. సో ఎండ్ ఆఫ్ ది ఫైల్ ఈఎఫ్ఓ అని చెప్పేసి మనకి రిటర్న్ చేస్తుంది. సో ఇది మనకి ఎఫ్ క్లోజ్ యొక్క సింటాక్స్.